అలాగే మీరు గిఫ్ట్కి కొంతవరకు వచ్చిన తర్వాత ఆగిపోయారు కాబట్టి వాటికి కనెక్ట్ చేస్తూ మన ఓటీటీ అకౌంట్స్ అన్నీ కూడా దాన్ని కనెక్ట్ అయ్యేలా పెడుతున్నాము. చెప్పని పెట్టేస్తున్నాను, ఇప్పుడు అవుతుంది కూడా. అయితే మన జాన్యువరి వరకు ఉన్నటువంటి వాటికి అన్నింటికి ఓచర్ 1, ఓచర్ 2, ఓచర్ 3 3 గిఫ్ట్లు. 3 గిఫ్ట్లలో ఓచర్ 1కి ఈఎంఐ ఉండదు, ఓచర్ 2 and 3కి ఈఎంఐ పెట్టాము. అది నిన్నటి వరకు అది లేకుండానే నేను చెప్పాను. కానీ మీలో అనేక మంది నన్ను కోరడం వల్ల డాడీ ఈ ఓచర్ 3, 2లకి ఎప్పటిలాగే కొద్ది రోజులు ఈఎంఐ కూడా కనెక్ట్ అయ్యేటట్టుగా చేస్తే చాలా సంతోషిస్తారు. కొంతవరకు అయిపోయింది, కొంచెం బ్యాలెన్స్ ఉన్న ఉన్నారు, పెట్టండి అని అడిగారు. మరి కొంతమంది అయితే లైన్ ప్రసాద్ లాంటి వాళ్ళు, ఇంకా అలాంటి వాళ్ళు, రమణ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు జనవరి ఎండింగ్ వరకు ఎవరైతే 70% పూర్తి చేశారో వాళ్ళందరికీ కూడా మిగిలిన 25% కంప్లీట్ చేస్తే కనీసం వాళ్ళకైనా సరే ఈఎంఐ ఇచ్చాడు చూడండి అని అడిగారు. కొంతమంది అయితే ఈఎంఐ పెట్టడం వల్ల ఆ గిఫ్ట్ కోసం ఎక్కువగా ఇష్టపడుతున్నారు డాడీ అని అడిగారు. సో మీ అందరి కోరిక మేరకు నిజానికైతే నేను పెట్టిన చెప్పేశాను. కానీ నేటి నుంచి తమ్ముడు పేరు మీద ఉంది కాబట్టి ఈవేళ 23తో మన యానివర్సరీ కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఇక మీదట మీరు చేసే ఓటీటీకి లేదంటే డిటిహెచ్కి నెక్స్ట్ వచ్చే వాటికి ఏమున్నాయో వాటన్నింటికి కూడా గిఫ్ట్కి కనెక్ట్ అవ్వడం, రేపు నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు వచ్చిన వాటిలన్నింటికి ఎప్పట్లాగే ఈఎంఐలు కూడా మీకు కొనసాగేలాగా, మీ కాయిన్స్ వచ్చేలాగా ఈఎంఐ కాయిన్స్ నిర్ణయం తీసుకుని ఈరోజు మీకు ఆ విషయాన్ని ప్రకటిస్తున్నాను. ఇది అందరికీ నచ్చే విషయం అనుకుంటున్నాను. మీరు బండి తీసుకున్నా తీసుకుపోయినా ఆ డబ్బులతో ఏదైనా కొనుక్కోండి, లేదా ఆ డబ్బులతో కారు అది ఏదైనా కొనుక్కోండి, మీ ఇష్టం. నేను అందులోకి రాను. కానీ నెల వచ్చేది 2కి అయితే 3,400, వచ్చేది 3కి అయితే 12,000 యథావిధిగా దానికి సరిపడిగా కాయిన్స్ వచ్చేటట్టుగా శాల్బుల్ కాయిన్స్ ఇక్కడ నుంచి మీకు ఇచ్చేస్తున్నాను. ఇక మీద అవి కౌంట్ అవుతాయి. దీన్ని గ్రహించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మీకు ఉపయోగపడేది, మీకు నచ్చింది, మీరు కోరింది, మీరు మెచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన మైనింగ్ కోడ్ వైట్ పేపర్లో రాయాలి నేను. అందుకోసమని ఇంకా రేపంతా నేను ఈ పనిలో ఉండడం, రెండోది తమ్ముడు దూరమైన రోజు అవడం వల్ల నేను కొంచెం ఆ ఇబ్బందిలో ఉంటాను కాబట్టి రేపు మాట్లాడలేను. ఏలూరు నుంచి మళ్ళీ మీకు యథావిధిగా వెళ్తాను. సో ఆ ఈ వార్షికోత్సవ సందర్భంగా ఇప్పుడు ఓచర్ 2, 3లు కూడా ఈఎంఐలు మళ్ళీ మార్చి వరకు వచ్చిన వాళ్ళందరికీ వస్తుంది. ఈసారి టైం పెంచాలని లైన్ ప్రసాద్ గారు కానీ, లేదంటే రమణ గారు కానీ, మెల్లె రమణ గారు కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో రాజు గారు కానీ, వెంకట గారు కానీ, ఇలా కొంతమంది అంటే అందరికీ చెప్పలేను. ఏమైంది మళ్ళీ అడగండి. అంతవరకు నేను దీన్ని అంగీకరిస్తూ మీ మాటలు సదా ఇష్టపడుతూ మీరు చెప్పిన మాటనే నేను ఏకీపిస్తూ ఆ గిఫ్ట్ కూడా 2, 3 ఓచర్ 2, 3లు కూడా ఈఎంఐ ఇస్తాను. థ్యాంక్ యూ. అలాగే మై నీడ్స్ అనే అకౌంట్ని నేడుతో రద్దు చేస్తూ దానికి బదులుగా కే వ్యాలెట్లోనే మై నీడ్స్లో ఉన్నవన్నీ కొనుక్కునేలాగా కే వ్యాలెట్ ద్వారా కానీ, లేదంటే మీ ఎస్వీ అకౌంట్ ద్వారా కానీ, మీ దగ్గర ఉన్న అకౌంట్ ద్వారా మై నీడ్స్ అవసరం అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నప్పుడు, లేదా ఆయా వస్తువుల తాలూకా షాపులు మనం ఇందులో రీఛార్జ్ చేయడానికి అవకాశం ఇస్తున్నాను. షాపులు రీఛార్జ్ చేయడానికి ఎంత ఏంటి అని మళ్ళీ చెప్తాను. ఇక మై నీడ్స్ అకౌంట్ ఏమీ ఉండదు. అవి కొనుక్కోవడానికి అది మనం పెట్టాం కాబట్టి ఇక కే వ్యాలెట్లో కూడా ఉన్న వాళ్ళు కూడా అవన్నీ తీసుకునేలా చేస్తూ మై నీడ్స్ అకౌంట్ని ఇక మీదట లేకుండా చేస్తున్నాను. అలాగే గతంలో ఉన్న మై నీడ్స్ అకౌంట్లు అన్నీ కూడా ఎస్వీ అకౌంట్గా మార్చారు. ఇప్పుడు మళ్ళీ ఎస్వీ అకౌంట్లు అన్నింటినీ కూడా మన ఓటీటీకి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది కూడా త్వరలో చెప్తాను. మీ దగ్గర ఉన్న కూపన్స్ని ఓటీటీ కూపన్స్కి ఎలాగా ఎవరికి వారే కన్వర్ట్ చేసుకునేలాగా, ఇది 500, అది జిఎస్టీ కలిపి 700 చిల్లర ఉంది, అది ఎలా చేయాలనేది మీకు ఆప్షన్ ఇస్తాను త్వరలోనే. అవి కూడా మీరు చేసుకోవచ్చు. అయితే వాటిల్లో గిఫ్ట్కి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం అక్టోబర్లో కూడా కార్కి వీటి కోసం ఒకేసారి మనం తీసుకున్నటువంటి కూపన్స్ అన్నీ ఉన్నాయి, వాటిని మైనస్గా మార్చాం. మరి ఆల్రెడీ గిఫ్ట్లుగా కారు, బళ్ళు, సెల్ తీసుకున్నట్లతో అలా తీసేసుకుని కూడా ఇప్పుడు మైనస్ అకౌంట్లో నుంచి కానీ, రేపు ఎస్వీ అకౌంట్లో ఇందులో ఉండిపోయిన కానీ ఉన్నాయి. వాటిలో మనం ఇప్పుడు ఓటీటీలోకి ఇస్తున్నాం కాబట్టి ఇవి కూడా ఎక్కువ లేవు, చాలా తక్కువ అకౌంట్లో ఉన్నాయి. వాటికి మాత్రమే గిఫ్ట్ కనెక్ట్ అవ్వదు. మిగతా కొత్తగా వచ్చే ఓటీటీలు అన్నింటికి గిఫ్ట్ కనెక్ట్ అవుతుంది. కే వ్యాలెట్ తోటే అన్ని పనులు చేసుకోవచ్చు. కే వ్యాలెట్ నుంచే మన తాలూకా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, ఎస్వీ అకౌంట్ ద్వారా తీసుకోవచ్చు. కానీ ఎస్వీ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా కే వ్యాలెట్ తీసుకున్నారు, అప్డేట్ చేసుకున్నారు కాబట్టి కే వ్యాలెట్లో కూడా అన్నీ ఇస్తున్నారు. ఇది కూడా గమనించండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఓటీటీ అకౌంట్ రన్ అవుతుంది. అలాగే మిగతా అకౌంట్స్ కొత్త మళ్ళీ ప్రవేశపెడతాను. యథావిధిగా మన గిఫ్ట్ అన్నీ కొనసాగుతాయి. రేపు వచ్చే సంవత్సరం 2024 మార్చి 30 వరకు ఇవి కొనసాగుతాయి. వీటిని కూడా మీరు గమనించండి, అందరికీ చెప్పండి. అలాగే నాకు ప్రధానమైన సమస్య ఎదురైంది. అదేంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఎస్వీ అకౌంట్లే టైప్ చేసి యాక్టివేట్ చేయలేని వాళ్ళు ఉన్నారు.
మరి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ఎలా అమ్ముతారు? ఒకవేళ యాక్టివేట్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్లో అనుభవం లేదు, మరి వాళ్ళు ఎలా కాయిన్స్ అమ్ముతారు? వీటన్నింటికి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం మన ఎక్స్చేంజ్లో కొన్ని సమూల మార్పులు ఏవైతే నేను బేసిక్ లెవెల్ నుంచి కొత్తగా కోడింగ్ చేస్తున్నానో అందులో భాగంగా వీలున్నంత వరకు, కుదిరినంత వరకు మీరు ఇప్పుడు నాన్ స్టాకబుల్ ఎలా అమ్ముతున్నారో అలాగే అది కూడా ఈజీగా అమ్మేటట్టుగా ఆప్షన్ ఇవ్వాలని చూస్తున్నాం. దాంట్లో అంటే అవి సెల్లింగ్లో పెట్టుకున్నట్టే మీ కాయిన్స్ ఎన్ని సెల్లింగ్లో పెడుతున్నారో అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న మొత్తం నాన్ స్టాకబుల్ కాయిన్స్ అన్ని సెల్లింగ్లో పెట్టేస్తున్నాం. కానీ ఇక్కడ అలా కాకుండా 1 అమ్ముతారా, 2 అమ్ముతారా, 10 అమ్ముతారా, 20 అమ్ముతారా నెంబర్ వేసి మీరు రేట్ ఏదైతే ఉందో రేట్ కూడా దానిపైన రాసి 3 రెడ్ బటన్లు నొక్కితే అమ్మేసుకునేంత ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా కంప్లీట్ చేసేస్తే ఇంకా అతి సామాన్యులు కూడా ఈ క్రిప్టో ఎక్స్చేంజ్లోకి వచ్చి వారి కాయిన్స్ అమ్ముకోవడం అలాగే కొనుక్కోవడం కూడా అంతే ఈజీగా చేయడం కోసం ఇప్పుడు మొత్తం మళ్ళీ కోడ్ని రాయిస్తున్నాను. ఇది కూడా గమనించాలి. అందుకనే తేదీల వారీగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని కేవైసీ కంప్లీట్ అయిపోయిన వాటిని తేదీ ఇక్కడ 2 కేవైసీలు ఉన్నాయి, యాక్చువల్లీ 3 కేవైసీలు ఉంటాయి. ఎక్స్చేంజ్ కేవైసీ, వ్యాలెట్ కేవైసీ, కీబో కేవైసీ. కీబో కేవైసీ కంప్లీట్ అయిపోతే మీ కాయిన్స్ వ్యాలెట్ ద్వారా ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి వీలుగా పెడతాను. ఏదైనా సిస్టమ్ అంతే, మనకే ఎవరైనా. అయితే ఈ కీబో వ్యాలెట్లోనే మీరు చాలామంది ఇప్పుడు వరకు ఈ స్టార్టింగ్ రేట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కేవైసీని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పూర్తి పెట్టలేదు, వాళ్ళు పెట్టేసుకోండి. దాని ఆప్షన్స్ కూడా నేను ఇచ్చేస్తున్నాను మీకు. రేపు మన ఈ యూనివర్సిటీ ఫంక్షన్ అయిపోయిన వెంటనే అవన్నీ ఓపెన్ చేస్తాను, మీకు వాయిస్ రికార్డ్ ఇస్తాను, మీరు పెట్టేసుకోండి. అలా కంప్లీట్ అయిపోయిన వాటిలన్నింటికి డేట్ అయిన వెంటనే మీకు తాలూ కాయిన్స్ని ఎక్స్చేంజ్లో పంపించేస్తాను. ఓకే, ఇది కూడా అందరికీ తెలియజేయండి. చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం కూడా, చెప్పిందే చేస్తాం, చేయగలిగిందే చెప్తాం. అలాగే ఇప్పుడు మరొక నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి చేతి నిండా పని, జేబు నిండా డబ్బు, లేదా చేతి నిండా పని, మీ వ్యాలెట్ నిండా డబ్బు వచ్చేటట్టుగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తూ ఒక పక్క మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్ముకోవడానికి వీలుగా అన్ని చేస్తూ ఎక్స్చేంజ్లో పంపించేస్తూ మరో పక్క సహజమైనటువంటి జీవనంలో ఉన్నటువంటి ఈ మన జీవితంలో ఏవైనా పళ్ళు, కూరగాయలు, లేదంటే మాంసం, తినుబండారాలు, హోటల్స్లోను బట్టలు, ఫర్నిచర్ ఇలా అన్నీ కొనుక్కుంటూ ఉంటాం మన దైనందిన జీవితంలో. అలా వాటి అన్నింటినీ కూడా మన తాలూకా వ్యాలెట్ ఆర్ ఈ అకౌంట్స్ ద్వారా కానీ కొనుక్కున్నట్టయితే మీకు వాటి ద్వారా డిస్కౌంట్ ఉన్న చోట డిస్కౌంట్ ఇస్తూ, లేని చోట యథావిధిగా వెళ్తూ, కానీ అన్నింటిలో ఏ ట్రాన్సాక్షన్లో సరే 25 లెవెల్స్ మీకు ఇన్కమ్ ఉండేటట్టుగా దీన్ని డిజైన్ చేస్తాను కూడా. దానికే యూపీఐని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది మీకు చాలా మంచి ఆదాయం ఇస్తుంది. మన దగ్గర ఉన్నప్పుడు కమ్యూనిటీకి ఇంకో 10 రెట్లు పెరిగేలా మనం ప్లాన్ చేసుకున్నాం. అప్పుడే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అద్భుతంగా సేల్ అవుతాయి. ఈ సంవత్సరం అయిపోతే సరిపోదు, నెక్స్ట్ ఇయర్ వస్తున్నవన్నీ సేల్ అవ్వాలంటే మన దగ్గర కమ్యూనిటీ పెంచాలి. ఎన్ని కాయిన్స్ ఎలా చేశానో అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. అయ్యే వైట్ పేపర్లో రాశాను. ఇప్పుడు మీ బళ్ళు కూడా సుమారుగా ఎన్ని వస్తాయి, ఎన్నింటికి ఇవ్వాలి అనే దాన్ని కూడా నేను రేపు 24th రాసి 25th ఇచ్చేస్తాను. యాక్చువల్ 23 ఇవ్వాలి, అది 23 ఇవ్వలేకపోయినందుకు అన్నిదా భావించకుండా నన్ను క్షమించండి. ఎందుకంటే మన పని మీద యూపీఐ దీనికోసం చెప్పింది వెళ్ళడం జరిగింది. ఇది 3 రోజులుగా నేను బయలుదేరి వెళ్ళడం వల్ల అది నేను కనెక్ట్ చేయడానికి వీలు పడింది కాదు. కొన్ని ఉండిపోయి అవన్నీ కూడా ఎల్లుండి కంప్లీట్ చేసి ఆశిస్తాను. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కూడా మీరు తీసుకోండి, సకాలంలో తీసుకోండి. వాళ్ళకి ఇన్కమ్ వస్తూ, వాళ్ళ ద్వారా మీకు ఇన్కమ్ వస్తూ సాంప్రదాయేతర బిజినెస్ అన్నింటిలోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే టీవీలు వచ్చేసే మొన్న నేను ఉదయం కూడా చెప్పినట్టుంది, రేపు మనకి ఈ వేడుకలు అయిపోయిన వెంటనే టీవీలు ఎవరెవరైతే మనకు అప్పుడు డబ్బులు కట్టారో వాళ్ళందరూ టీవీ తీసుకోవచ్చు, రెడీగానే వచ్చేసాయి. మీరు ఆయనతో సంప్రదించి మీరు తీసుకోవచ్చు. అయితే వాటి వల్ల మీకు ఎంత లాభం వస్తుంది ఏంటి అనేది బయట మన కస్టమర్స్ అందరికీ కొనుక్కున్న రేటు చెప్తూ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మార్జిన్ రేట్ని కూడా ఇప్పుడు నేను ఇచ్చేస్తాను. అది కూడా రేపు ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఇచ్చేస్తాను. మీరు వాటిని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. వాటి ద్వారా కూడా ఒక డీలర్ని, ఒక సబ్ డీలర్ని, ఒక కస్టమర్ని మీ ద్వారా ఈ ముగ్గురు ఎవరున్నా 24 లెవెల్స్, 25 లెవెల్స్ కూడా మీకు నాన్ స్టాక్లో వచ్చేటట్టుగానే దాన్ని చేశాను. అవి కూడా యాడ్ అయిపోతాయి. అలాగే ఓటీటీలో కూడా మీకు నాన్ స్టాక్ పెట్టుకున్నాను. అకౌంట్ నెంబర్ టైప్ ఆఫ్ 1లో 1 టైం నాన్ స్టాక్ వస్తుంది, 2లో 2 టైమ్స్, 3లో 2.5 టైమ్స్ పెట్టాను. అవి కూడా ఇప్పుడు కలుస్తాయి. ఈ నాన్ స్టాకబుల్స్ మీద ఇది వస్తుంది. ఇంకా పైన వస్తువులు అన్నీ కొనుక్కున్నప్పుడు యూపీఐ పేమెంట్ ద్వారా కానీ ఎల్ఈపీ టైప్ ఆఫ్ పేమెంట్ ద్వారా మీరు ఎవరికి ఏది ఇచ్చినా అది కలుస్తుంది. మన కన్స్ట్రక్షన్ సంబంధించిన అగ్రిమెంట్స్ రెడీ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఉన్న వాటికి ఆల్రెడీ ఫిల్మ్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు స్లాబ్కి రెడీ చేస్తున్నాం. మనం అక్కడ కొనుక్కున్న వాళ్ళకి కూడా అవి ఇస్తున్నాం. దాని తాలూకు నాన్ స్టాకబుల్ కూడా ఇక మీద స్టార్ట్ అయిపోతాయి. కూడా కొత్తగా వచ్చే అన్నింటి ద్వారా ఇప్పుడు మీకు మళ్ళీ నాన్ స్టాకబుల్ చాలా దారుణంగా వస్తుంది, అద్భుతంగా వస్తుంది. మనం ఈ పేమెంట్స్ విషయంలో మనం వెసులుబాటు మనకు కల్పించారు కాబట్టి చాలా 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 బాగా వస్తాయి.
రేపంతా నేను నా పనిలో ఉంటాను. అలాగే కొంచెం బాబు దూరమైన రోజు కాబట్టి కొంచెం నాకు అవకాశం ఇవ్వండి. రేపు నాకు అవకాశం ఇచ్చి మీ పని చూసుకోండి. తర్వాత నుంచి యథావిధిగా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఎవరిని చెప్పినా మీరు నా పిల్లలు. మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్ళడం నా బాధ్యత, నా కోరిక కూడా. డెఫినెట్గా మనందరం కలిసి ఇదే యూనిటీతో ఇదే కమ్యూనిటీకి మించి మనం వెళ్ళిపోతాం. అద్భుతాన్ని సాధిస్తాం. రేపు హ్యాపీగా మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఎనిమిది నుంచి మిగతా కార్యక్రమాలు చేయండి. రేపటి నుంచే మన ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ వెళ్ళేలాగా మొట్టమొదటి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కాయిన్స్ పెట్టిగా నేను రేపు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. దాని ప్రకారం వద్దాయి మన దగ్గర ఉన్న ఎక్స్చేంజ్లో ఉన్న చిన్న అవాంతరాలన్నీ తొలగించేస్తున్నాను. మీరు యాజ్ ఇట్ ఈజ్గా యథావిధిగా మీకు అన్నీ నేర్పించి మరీ పంపిస్తాను. థ్యాంక్ యూ.